ఇంధన సరఫరా నిలిచిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. డీజిల్, పెట్రోల్ లేక బంకులు వెలవెలబోతున్నాయి. ఎక్కడో ఒక చోట నిల్వలు ఉన్నాయని తెలిస్తే వాహనదారు క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడే పరిస్థితి కనబడుతోంది. యాసంగి వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ ట్రాక్టర్లు, వరికోత మిషన్లు, డీజిల్ దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం పడుతుందోనన్న భయంతో ఆందోళన చెందుతున్నారు. ఇంధన కొరత కారణంగా రైతులు, వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. బంకుల్లో నిల్వలు నిండుకోవడంతో వాహనదారులు, రైతులు అల్లాడిపోతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కోసం రైతులు, వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. కొన్ని బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ పంపిణీ చేయడం లేదంటూ వాహనదారులు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనతో మహబూబాబాద్ ఇల్లందు ప్రధాన రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరతగా ఉందన్న ప్రచారంతో వాహనదారులు లైన్లు కడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ ఎక్కడా దొరకడం లేదని, కొన్ని బంకుల్లో పరిమిత స్థాయిలోనే లభిస్తుందని వాహనదారులు చెబుతున్నారు. బండి చక్రం నడిస్తేనే తమ బతుకు చక్రం సాగుతుందని వారు అంటున్నారు. ఇంధనం దొరకడం లేదన్న వదంతులతో బంకుల నుంచి పెద్ద డబ్బాల్లో పెట్రోల్, డీజిల్ తీసుకెళ్తున్నారు. బంకుల్లో ఇంధనం అయిపోగానే సరిపడా స్టాక్ వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల్లోని బంకుల వద్ద రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. కార్లు, ద్విచక్ర వాహనాలు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలిచిపోతుండగా సరఫరా తగ్గిపోవడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.